ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ చెప్పుల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఛీ, ఏంటిది ఇంత చండాలంగా ఉంది, ప్లాస్టిక్ బొమ్మలా ఉంది అనుకుంటున్నారా? మీరే కాదు, ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్ మ్యాగజైన్ కూడా ఈ చెప్పుల్ని ప్రపంచంలోని అత్యంత వరెస్ట్ ఇన్వెన్షన్స్లో ఒకటిగా ప్రకటించింది. చాలామంది వీటిని చూసి ఇవి నడవడానికి వేసుకునే చెప్పులా లేక హాస్పిటల్ బెడ్స్కి వేసే టైర్లా అని నవ్వుకున్నారు. కానీ కట్ చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరి కళ్లకు ఇవే కనిపిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క డిజైన్తో దాదాపు 30,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ బ్రాండే క్రాక్స్. అసలు చూడడానికి ఇంత వింతగా ఉండే ఈ చెప్పులు ఇంత పెద్ద గ్లోబల్ సక్సెస్ ఎలా సాధించాయి? దీని వెనుక ఉన్న ఆ ముగ్గురు స్నేహితుల క్రేజీ రియల్ స్టోరీ ఏంటి? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2002లో అమెరికాకు చెందిన ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, స్కాట్ సీమన్స్, లిండన్ హస్సన్ మరియు జార్జ్ బోడేకర్, వీరంతా కలిసి కరేబియన్ సముద్రంలో బోటింగ్ చేస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో బోట్ నడిపేటప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. బోట్ డెక్ అంతా నీళ్లతో తడిసిపోయి మామూలు చెప్పులు వేసుకుంటే జారి పడిపోతారేమో అని లేదా చెప్పులు పాడైపోతాయేమో అని అనుకున్నారు. అప్పుడు స్కాట్ అనే ఫ్రెండ్ కెనడాకు చెందిన ఫోమ్ క్రియేషన్స్ అనే కంపెనీ తయారు చేసిన ఒక వింత చెప్పును చూపించాడు. అది క్రాస్లైట్ అనే ఒక రకమైన స్పెషల్ రెసిన్తో తయారవుతుంది. అది ప్లాస్టిక్ కాదు, రబ్బరు కాదు, చాలా లైట్ వెయిట్. నీటిలో అస్సలు జారదు, పైగా బ్యాక్టీరియా చేరదు, కాబట్టి వాసన కూడా రాదు. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ మొదట దీన్ని చూసి ఏంటిది ఇంత చండాలంగా ఉంది అని నవ్వుకున్నారు. ఒక్కసారి వేసుకొని చూశాక బాబోయ్, లైఫ్లో ఇంత కంఫర్టబుల్ చెప్పులు ఎప్పుడూ చూడలేదు అని షాక్ అయ్యారు. ఆ చెప్పుల్లో ఉన్న బిజినెస్ పొటెన్షియల్ని ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వెంటనే గుర్తించారు. ఆ కెనడియన్ కంపెనీ దగ్గర నుంచి రైట్స్ తీసుకొని దానికి కొద్దిగా మార్పులు చేసి వెనుక ఒక స్ట్రాప్ని తగిలించారు. దానికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు వారికి ఒక ఐడియా వచ్చింది. ఈ చెప్పులు నీటిలోనూ పనిచేస్తాయి, నేల మీద కూడా పనిచేస్తాయి, సరిగ్గా మొసలిలాగే. అందుకే దీనికి క్రాక్స్ అని పేరు పెట్టారు. దీని లోగో పైన ఉండే ఆ క్యూట్ మొసలి పేరు డుకే. అలా 2002లో ఫ్లోరిడాలో జరిగిన ఒక బోట్ షోలో కేవలం 200 జతల క్రాక్స్ చెప్పులను మొదటిసారి ప్రదర్శించారు. మీకు తెలుసా, ఆ బోట్ షోలో ఉన్నవాళ్ళు వాటి లుక్ని చూసి మొదట నవ్వుకున్నారు, కానీ వేసుకొని కంఫర్ట్ చూసి ఫిదా అయిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే ఆ 200 జతలు చెప్పులు పూర్తిగా అమ్ముడైపోయాయి. అక్కడితో క్రాక్స్ ప్రపంచం మొదలైంది. బోటర్ల కోసం స్టార్ట్ అయిన ఈ క్రాక్స్ మెల్లగా రోజంతా నిలబడి పనిచేసే వాళ్ల దృష్టిలో పడింది. ముఖ్యంగా హాస్పిటల్లో ఉండే డాక్టర్లు, నర్సులు, హోటల్లో ఉండే చెఫ్లు, గార్డెనింగ్ చేసేవాళ్ళు వీటిని విపరీతంగా ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 12 గంటలు నిలబడినా అస్సలు కాళ్ళు నొప్పి వేయవు. అయితే మార్కెట్లో ఒక వర్గం మాత్రం ఇవి చాలా అగ్లీగా ఉన్నాయి, వీటిని వేసుకుంటే పరువు పోతుంది అని యాంటీ క్రాక్స్ గ్రూప్స్, బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడే క్రాక్స్ కంపెనీ ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ వాడింది. తమ చెప్పులు అందంగా లేవనే నిజాన్ని వాళ్ళు దాచలేదు. దానికి బదులు అగ్లీ కెన్ బీ బ్యూటిఫుల్, వికారంగా ఉన్నా అద్భుతంగా ఉంటుంది అనే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. అవును, మా చెప్పులు చూడడానికి వింతగానే ఉంటాయి, కానీ వేసుకుంటే స్వర్గంలా ఉంటుంది. మీకు లుక్ కావాలా, కంఫర్ట్ కావాలా అని కస్టమర్లనే ప్రశ్నించారు. ఈ రివర్స్ సైకాలజీ అద్భుతంగా వర్కౌట్ అయింది. 2006 కల్లా కోట్ల జతల చెప్పులు అమ్ముడయ్యాయి. కానీ కథ అంత సులభంగా సాగలేదు. 2008లో వచ్చిన గ్లోబల్ ఎకనామిక్స్ వల్ల క్రాక్స్ కంపెనీ దాదాపు దివాళా తీసే స్టేజ్కి వచ్చింది. కంపెనీ షేర్ వాల్యూ ఘోరంగా పడిపోయింది. ఎందుకంటే క్రాక్స్ చెప్పులు ఎంత స్ట్రాంగ్ అంటే అవి అసలు పాడైపోవు. ఒకసారి కొంటే 5 ఏళ్ల వరకు కొత్త చెప్పులు కొనాల్సిన అవసరం కస్టమర్లకి వచ్చేది కాదు. ఇదే కంపెనీకి మైనస్ అయింది. అలాంటి టైంలో క్రాక్స్ని కాపాడింది ఒక చిన్న ఐడియా. దాని పేరే జిప్పిట్. క్రాక్స్ చెప్పుల పైన గాలి ఆడడానికి 13 రంధ్రాలు ఉంటాయి. షెరీ షెల్జర్ అనే ఒక గృహిణి తన పిల్లల క్రాక్స్ రంధ్రాలతో చిన్న చిన్న కార్టూన్ బటన్స్, ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది చూసిన క్రాక్స్ కంపెనీ ఆ ఐడియా సూపర్ అని గ్రహించి ఆమె కంపెనీని కొనేసింది. ఆ రంధ్రాలలో పెట్టుకునే ప్రింట్స్ని జిప్పిట్గా మార్కెట్లోకి తెచ్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ చెప్పులను నచ్చినట్టు డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా పిల్లలకి ఇది ఒక క్రేజ్లా మారిపోయింది. కంపెనీ మళ్ళీ లాభాల బాట పట్టింది. ఇక 2020లో వచ్చిన కరోనా పాండమిక్ క్రాక్స్కి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. అందరూ ఇళ్లకే పరిమితం అవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరగడంతో స్టైల్ కంటే ఇంట్లో వేసుకోవడానికి, దాంతో క్రాక్స్ స్కేల్స్ రాకెట్లా దూసుకెళ్లాయి. పెద్ద పెద్ద గ్లోబల్ లగ్జరీ బ్రాండ్స్ అయిన బలేనికా లాంటి కంపెనీలతో క్రాక్స్ కొలాబరేట్ అయింది. హై హీల్స్, క్రాక్స్, బూట్స్ లాంటి మోడర్న్ని ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఒకప్పుడు ఏ చెప్పుల్ని చూసి ఫ్యాషన్ ప్రపంచం నవ్విందో, ఈ రోజు అదే ఫ్యాషన్ ప్రపంచాన్ని క్రాక్స్ శాసిస్తోంది. చూశారుగా ఫ్రెండ్స్, చూడడానికి అగ్లీగా ఉంది అని అందరూ రిజెక్ట్ చేసిన ఒక ప్రోడక్ట్ కేవలం కస్టమర్ కంఫర్ట్ని నమ్ముకొని సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ రోజు ఒక గ్లోబల్ లెజెండరీ బ్రాండ్గా ఎలా ఎదిగిందో.
మరి మీలో ఎంతమందికి క్రాక్స్ చెప్పులు వేసుకోవడం ఇష్టం? మీ దగ్గర క్రాక్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.